తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. బీసీలకు తెలంగాణ పీసీసీ పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 3 లేదా 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇవ్వనున్నారు. అయితే పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచిత రీతిలో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎస్టీలకు పీసీసీ పదవి ఇవ్వలేదని అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి లభిస్తే ఎస్టీలకు మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో మొత్తం 4 అవకాశం ఇవ్వనున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కే మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, ఇక ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. ఫోన్లో శిరీష్. దీపిక, ప్రస్తుతం మనం ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏఐసీసీ కార్యాలయంలో కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే కూడా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశం అనేది కూడా ప్రారంభం కానుంది. కీలక నేతలందరూ కూడా ఏఐసీసీ కార్యాలయానికి ప్రస్తుతం చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన పీసీసీ అధ్యక్ష పదవి, మిగిలిన అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చ అనేది కూడా జరగబోతోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా గత కొద్ది కాలంగా ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేయాలన్న డిమాండ్లు అనేవి కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఇటు ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చారు కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో చాలామంది ఆశావాహులు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. గత కొద్ది నెలల నుంచి కూడా ఆశావాహులు ఏఐసీసీ పెద్దలను కలిసి బీసీలకు పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా వినిపిస్తున్నారు. గతంలో ముఖ్యంగా చూసినట్లయితే డి శ్రీనివాస్, అదేవిధంగా కేశవరావు, దాంతోపాటుగా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించారు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధమైన బాధ్యతలు అప్పగించాలని ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఖర్గే ఏఐసీసీ కార్యాలయానికి కూడా చేరుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే కూడా పాల్గొనున్నారు. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ ఆల్రెడీ చేరుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏఐసీసీ కార్యాలయంలోనే ఉన్నారు. రాహుల్ గాంధీతో వాళ్ళు డిస్కషన్స్ అనేవి చేస్తున్నారు. ప్రస్తుతం ఖర్గేతో కూడా కలిసి వాళ్ళు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా ఇక్కడ పీసీసీ అధ్యక్ష పదవి అనేది బీసీలకు ఇస్తే మిగిలిన వర్గాలకు ఎటువంటి ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వాలన్న దానిపై చర్చ అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా 3 నుంచి 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు అనేవి కూడా ఇవ్వాలి. దీని ద్వారా సీనియర్లకు ఆయా సామాజిక వర్గాల ద్వారా సముచిత ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీ పదవుల్లో ఇతర సామాజిక వర్గాలకు సముచితమైన రీతిలో ప్రాధాన్యత అనేది కూడా ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలను కూడా సంతృప్తి పరచాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది. గత కొద్ది కాలంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వలేదు కాబట్టి పీసీసీ అధ్యక్ష పదవి అనేది కూడా ఇవ్వాలన్న డిమాండ్ అనేది కూడా వినిపిస్తుంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే లంబాడా సామాజిక వర్గం నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం. సో మంత్రివర్గ విస్తరణలో ముఖ్యంగా 4 పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేరు అనేది ప్రముఖంగా వినిపిస్తుంది. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజు పేరు, అదేవిధంగా బోధన్ నుంచి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి పేరు అనేది కూడా వినిపిస్తుంది. ఇక లంబాడ సామాజిక వర్గం నుంచి బాలు నాయకులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో ముఖ్యంగా 2 అంశాలపై చర్చ జరుగుతుంది. ఒకటి పీసీసీ అధ్యక్ష పదవి, రెండవది వచ్చేసి మంత్రివర్గ విస్తరణ. ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఎవరెవరిని తీసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. శ్రావణ మాసం వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఆ దిశగా అధిష్టానం కసరత్తు అనేది కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఫుల్ స్థాయి జోష్ తోటి వెళ్లాలనేది కూడా ఆలోచనగా కనపడుతోంది. అయితే ఇటు పీసీసీ ప్రక్షాళనతో పాటుగా ఇటు మంత్రివర్గంలో కూడా ప్రక్షాళన అనేది కూడా చేసే అవకాశం అనేది కూడా కనపడుతోంది. సో ఎవరిని డ్రాప్ చేయకపోవచ్చు, కాకపోతే ఈ 4 అందులో యాడ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంకో 2 మంత్రి పదవుల్ని ఖాళీగా ఉంచవచ్చు అన్న ప్రచారం అనేది కూడా జరుగుతోంది. సో గంటన్నర పాటు ఈ సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశం తర్వాత ఏదైనా అవుట్కమ్ వస్తుందా, మరి 2 అంశాలపై అధిష్టానం ఎంతవరకు నిర్ణయం తీసుకుందనేది కూడా తెలిసే అవకాశం ఉంది. దీపిక, శిరీష్, ముఖ్యంగా పీసీసీ పదవి విషయంలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పీసీసీ పదవికి అర్హులైన వారిని సెలెక్ట్ చేస్తారు?
అయితే దీనిపైన అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుంటుంది. సాధారణంగా ఏసీసీ అధ్యక్షుడి కాలపరిమితి అనేది కూడా జూలై 7వ తారీఖుతో ముగిసింది కాబట్టి అప్పటి నుంచి ఖాళీలో ఉంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన రేవంత్ రెడ్డి ఆ పదవిని వేరే వాళ్ళకి కేటాయించాలని చెప్పేసి గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కూడా కోరుతున్నారు. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందామని చెప్పేసి దాన్ని అట్లా పెండింగ్లో పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశంపై చర్చ అనేది కూడా జరుగుతుంది. సో అధిష్టానం నిర్ణయం కూడా తీసుకుంటుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ విషయంలో రాష్ట్ర స్థాయి నేతలందరినీ కూడా సంప్రదించి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ పదవి అనేది కూడా కేటాయించే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏఐసీసీ అధ్యక్ష పదవి అనేది కనుక ఇస్తే మిగిలిన వర్గాలకు సంబంధించిన వాళ్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఏంటి కూడా కేటాయించే అవకాశాలు ఏంటి కూడా కనపడుతున్నాయి. ఏ సామాజిక వర్గాలకైతే ఇటు మంత్రివర్గంలోనూ అదేవిధంగా పీసీసీలోనూ సముచిత ప్రాధాన్యత లేదని భావిస్తున్నారో వాళ్ళకు వర్కింగ్ ప్రెసిడెంట్లన్నిటి కూడా కేటాయించే అవకాశం కూడా ఉంది. సో పూర్తి స్థాయి ఏఐసీసీ టీంను అధిష్టానం రెడీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు అధిష్టానం ఒక ప్రకటన చేయడం ద్వారా దీనికి సంబంధించి రిలీజ్ అనేది కూడా చేస్తుంది. సో ఆ రిలీజ్ అనేది బహుశా ఈ వారంలో ఉంటుందన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలు అదేవిధంగా హర్యానా ఎన్నికల్లో తెలంగాణకు సంబంధించిన నేతలకు కీలక బాధ్యతలు కూడా అప్పచెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి. దీపిక ఎస్, అయితే ఇక పీసీసీ పదవి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో మరి బరిలో ఎవరెవరు ఉన్నారు? అయితే కాంగ్రెస్ పార్టీలో తెరపైకి చాలామంది పేర్లన్నింటి కూడా వినిపిస్తున్నాయి. కానీ చివరికి అధిష్టానం ఎవరి వైపు నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఒక డిమాండ్ పెడుతుంది. పీసీసీ అధ్యక్ష పదవి కనుక ఇస్తే మాత్రం ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేయాలి. 2 పదవులన్నింటి కూడా ఇవ్వడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పినట్లుగా సమాచారం. ఇక మధు యాష్కి గౌడ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి వాళ్ళ పేర్లన్నింటి కూడా వినిపిస్తున్నాయి. అదేవిధంగా బీసీల నుంచి ఇతర సామాజిక వర్గాల నుంచి చాలామంది నేతలు కూడా ఆశిస్తున్నారు. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ లాంటి వాళ్ళు తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో వీళ్ళందరి పేర్లను కూడా పరిశీలించి అధిష్టానం ఒక నిర్ణయం అనేది కూడా తీసుకోవచ్చు. బహుశా ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాలి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ఇటు తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న కీలక నేతలను కూడా సంప్రదించి ఆ తర్వాత అధిష్టానం ఒక తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉంటాయి. దీపిక రైట్ శిరీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్లో కార్యకలాపాలపై నిషేధం విధించింది. నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్ అంబానీపై సెబీ చర్యలకు ఉపక్రమించింది. 5 ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. అనిల్కి చెందిన 24 సంస్థలపై నిషేధం విధించడమే కాకుండా 25 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి సెబీ షాక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్లో కార్యకలాపాలపై నిషేధం విధించింది. ఇక నిధుల మళ్లింపు వ్యవహారంలో అనిల్ అంబానీపై సెబీ చర్యలకు ఉపక్రమించింది. 5 ఏళ్ల పాటు స్టాక్ మార్కెట్లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నట్లు సెబీ ప్రకటించింది. ఇక అనిల్కి చెందిన 24 సంస్థలపై నిషేధం విధించడమే కాకుండా 25 కోట్ల రూపాయల జరిమానా విధించింది. మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాభవన్ ఎదుట దళిత బంధు బాధితులు ఆందోళనకు దిగారు. 2వ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ ర్యాలీగా తరలివచ్చిన 500 మంది లబ్ధిదారులు ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైట్, ఇక రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలంటూ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ వద్ద అయితే దళిత బంధు లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. ఫోన్లో రమణ. దళిత బంధుకు సంబంధించి రెండో దఫా రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరు ఉంటారు వారంతా కూడా దాదాపు 500 మంది పైగానే ఆ ప్రజాభవన్ చేరుకుని ర్యాలీగా బయలుదేరి వచ్చి అక్కడ ధర్నాకి దిగారు. ఆ ధర్నాకి దిగుతున్న సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు అక్కడ బైఠాయించి అంటే తమ పూర్తి స్థాయి హామీ వచ్చేందుకు దీక్ష విరమించబోమని స్పష్టం చేస్తున్న సమయంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారైతే ఖచ్చితంగా ఈ రెండో దఫా సంబంధించిన నిధులను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. దానికి సంబంధించి వచ్చే రోజుల్లో ఒకవేళ చేయకపోతే మాత్రం వచ్చే రోజుల్లో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని కూడా వారు హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు వాళ్ళు నచ్చజెప్పి మొత్తంగా వాళ్ళందరూ కూడా అక్కడికి పంపించారు. ఎందుకంటే ఈరోజు ఆ ప్రతిపక్షంగా కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే వీరంతా అక్కడ చేరుకుని ఈ ధర్నాకి దిగినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా దళిత బంధుకు సంబంధించి గత ప్రభుత్వం హామీ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో భాగంగా దళిత బంధును కంటిన్యూ చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు ఆ దళిత బంధు నిధులు ఎందుకు విడుదల చేయడానికి కూడా వారు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఒకవేళ వచ్చే రోజుల్లో మాత్రం ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి స్పష్టత రాకపోతే మాత్రం ఈ ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ పార్టీ దగ్గరకు కూడా రానివ్వదని చెప్పారు. ప్రస్తుతం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఎమ్మెల్యేలు దూకుతున్నారని, కానీ బీజేపీలోకి రావాలంటే మాత్రం రాజీనామా చేసి రావాలని ఇప్పటికే బండి సంజయ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా హాట్ కామెంట్స్ చేశారు అరవింద్. ఎవరైతే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తారో వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించాలని కోరారు. ఇవ్వండి రేపు రాజకీయాలలో ఈడ గెలుస్తుండు అటు దుంకుతున్నాడు, ఆడ గెలుస్తుండు ఇటు దుంకుతున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు. క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దుంకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే. ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా, కాలేదు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే పోయి ఎంపీ నిలబడే కాంగ్రెస్ టికెట్ మీద. మళ్ళీ మీరు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అంటారేంది? మీ ఛానళ్ళు మీరేలానే విలీనమైనరా? అక్కడ ఎమ్మెల్యేలు పోయినరు, కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ వాడు పోయిండు, బీఆర్ఎస్లో జాయిన్ అయ్యాడు. మా దగ్గర బండి సంజయ్ చెప్పాయి మా దగ్గర కూడా జాయిన్ కావాలంటే రిజైన్ చేసి రావాలని. వీళ్ళు ముగ్గురు ఈ ట్రిపుల్ కే అవుతున్నదో కేసీఆర్, కేటీఆర్, కవిత సచ్చినా కూడా వీళ్ళు బీజేపీ దగ్గర రానియరు. ఎవడైతే ఎలక్షన్లు గెలిపించగలుగుతాడో వాళ్ళని స్టేట్ ప్రెసిడెంట్ చేయాలి. ఇది వేరే అవసరమే లేదు. విశాఖ పరవాడ సినర్జీ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఇది మరో దురదృష్టకరమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రసాయనాలు కలిపేటప్పుడు ఈ ప్రమాదం జరిగిందని, 4 కార్మికులకు గాయాలైనట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. గాయాలైన వారికి ధైర్యం చెప్పామని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇక యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు హోంమంత్రి. పరిశ్రమల యాజమాన్యాలు భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలో పరిశ్రమల భద్రతపై సమావేశం నిర్వహిస్తామని, ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆమె. పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము. నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలన్నది కూడా మేము లోపలికి నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఆ ప్రికాషన్ ఎందుకు ల్యాబ్కి ఇవ్వట్లేదు, ఆ ఉద్యోగస్తులకు ఎందుకు ఇవ్వట్లే, ఆ కెమిస్ట్రీకి ఎందుకు ఇవ్వట్లే, దేనికి నెగ్లిజెన్సీ? ఒక చిన్న డ్రాప్ చాలు కెమికల్ ఫ్యాక్టరీస్ ఫ్లేమ్ అవటానికి. సో నేనేమంటానంటే వాళ్ళకి కంపల్సరీ ఆ సూట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. పూట గడవక కెమికల్ ఫ్యాక్టరీస్ లో ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఉద్యోగాలకు వెళ్ళాలి, తిరిగి సేఫ్ గా వస్తారో రాదో కూడా తెలియాల్సిన పరిస్థితిలో ఉంటాను. అవసరమా మనకి?
ఎందుకు మన చేతిలోనే ప్రికాషన్స్ ఎందుకు మనం తీసుకోవాలి? ఆ ప్రికాషన్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత యజమాన్యాన్ని. కంపల్సరీ ప్రతిదీ కూడా డీటెయిల్ ఎంక్వైరీ చేస్తాము. డీటెయిల్ గా అందరితో చర్చించి వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించి వాళ్ళతో ట్రైన్ అప్ చేసి అవన్నీ ఉన్నాయో లేదో, ప్రికాషన్స్ అన్ని ఉన్నాయో లేదో మాత్రం కంపల్సరీగా సెక్యూరిటీ ఆడిట్. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ వాసవి గ్రూప్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు ఆ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ అభిషేక్. వాసవి సంస్థపై వచ్చిన అసత్య ప్రచారాలను ఆయన ఖండించారు. చెరువులను కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. కెనాల్ కోసం తమ పట్టా భూమి 3 ఎకరాలను ప్రభుత్వానికి గిఫ్ట్ డీడీ చేశామని చెప్పారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో తమకు ఎలాంటి నిర్మాణాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. 1-2 ఇయర్స్ కింద మేము ఒక 2 చెరువులను సిఎస్ఆర్ కింద మేము తీసుకోవడం జరిగింది, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి. అయితే దీనిపైన మీడియాలో మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మరియు కొంతమంది దగ్గర కొన్ని అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇందులో మేము కబ్జా చేస్తున్నామని, అక్రమ నిర్మాణాలు చేస్తున్నామని వాళ్ళు ప్రచారించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాసవి గ్రూప్ ఒక సంస్థ, ఒక వాల్యూస్తోని, ఒక ప్రిన్సిపల్స్తోని ముందుకు పోయే సంస్థ. మేము ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద వచ్చి ఏదో ఈరోజు అయిపోయింది మేము చదువుకొని పోయే సంస్థ కాదు. ఎన్నో రాబోయే తరాలకు మంచి గృహాలు అందించాలన్న మా చైర్మన్ గారి విర్రం విజయ్ కుమార్ గారి విజన్తో మేము వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇందులో భాగంగా అటువంటి ఆరోపణలు అన్నీ కూడా అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది మేము అన్ని నిర్మాణాలు చేపడతాము. మేము మీ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, మేము ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్లో కానివ్వండి, ఎటువంటి అక్రమ నిర్మాణాలు మేము చేపట్టలేదు మా సంస్థ తరఫున. అవన్నీ కూడా అవాస్తవాలు. ఎవరైతే ఇవన్నీ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను వార్న్ చేస్తున్నాను. ఇటువంటివి రిపీట్ అయితే కనుక మీపైన పరువు నష్టం దాబా కూడా వేస్తాను మా సంస్థ తరఫున. అండ్ ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. మా సంస్థ వాల్యూస్తోని వర్క్ చేస్తుందండి. దీని ప్రకారంగా మేము సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాము. మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా దాదాపుగా మా ప్రాజెక్టులో వాసవి సరోవర్ అనే ప్రాజెక్టులో ఒక 3 ఎకరాల మా సొంత పట్టా భూమిని కూడా కెనాల్ వైడనింగ్ కోసము మేము గవర్నమెంట్కు గిఫ్ట్ డీడ్గా ఇవ్వడం జరిగింది. ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ ఛార్జ్గా గిఫ్ట్ డీడ్ చేశాము. ప్రజల శ్రేయస్సు కొరకు ఎప్పుడు కూడా వాసవి సంస్థ ముందుంటుంది. అండ్ ఇటువంటి ఆరోపణలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. మరొకసారి మీ ద్వారా మేము ఎటువంటి ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్లో కానివ్వండి, సర్ప్లస్లో కానివ్వండి ఎటువంటి నిర్మాణాలు చేయట్లేదు, చేయపోము కూడా, చేసే అవసరం కూడా మాకు లేదు. డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు చాలా మందే ఉంటారు. అవకాశం వస్తే దోచుకోవటంలో కాంట్రాక్టర్లు ముందు వరుసలో ఉంటారు. అందుకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి ఏపీ రోడ్లు. నాసిరకం రోడ్లు వేసి బిల్లులు వసూలు చేసుకోవటంలో సిద్ధహస్తులు వీలు. ఇందుకు అధికారులు సైతం తమ వంతు సహకారం అందించి జేబులు నింపుకుంటున్నారు. వేసిన రోడ్డు మూటాల ముచ్చట అవుతుంది. రోడ్డు నిర్మాణం పేరుతో తారు వేసి జేబులు నింపుకొని పత్తా లేకుండా పోతున్నారు. వేసిన రోడ్డు ఒక్కవానికే పెచ్చులు లేచి తిరిగి మొదటికే వస్తున్నాయి. కర్నూలు జిల్లా గూడూరు మండలంలో గతుకుల రోడ్డుతో అవస్థలు పడలేక స్థానికుల ఆందోళనతో కొత్త రోడ్డు వేసి నాణ్యతను మరిచారు. కోడుమూరు నుంచి గనుకొండ్ల వరకు 7 కోట్ల రూపాయలతో ఇటీవల రోడ్డు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీటీ రోడ్డు నిర్మాణం కోసం నాబార్డ్ నిధులు మంజూరు చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయింది. ఎలక్షన్ పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణం జరిగింది. ఇక్కడే కాంట్రాక్టర్ తన చేతివాటం ప్రదర్శించి నాసిరకం మెటీరియల్తో పనులు పూర్తి చేశాడు. డబ్బులు తీసుకుని వెళ్లిపోయాడు. ఒక్క వర్షంతో రోడ్డు పెచ్చులు ఊడి వచ్చాయి. కొన్ని చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. అధికారుల పర్యవేక్షణ లేకనే కాంట్రాక్టర్ నాసిరకం రోడ్డు పనులు చేశారని సిపిఎం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు. అంటే ఈ రోడ్డు 2 మండలాలకు, ఇటు కోడుమూరు కానీ ఇటు గూడూరు కానీ 2 మండలాలకు వారధి లాంటివి ఉన్నటువంటి రోడ్డు నిర్మాణము పూర్తిగా నాణ్యత లేనటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రోడ్డు
పూర్తిగా ఇందాక మీరు చూశారు, మొత్తం పెచ్చులు ఊడిపోయింది. నిన్న వేసినటువంటి రోడ్డు ఈరోజు పొద్దున కల్లా మొత్తం పెచ్చులు ఊడిపోయింది. అంటే ఊకే బూడిద కంకర్ మీద ఏదో తారు పూసినట్లా పూసుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఈ రోడ్డు దాదాపు చనుగొండ్ల గ్రామ ప్రజలకు 20 ఏళ్ల నాటి కళ ఇది. ఈ 20 ఏళ్ల నాటి నుంచి రోడ్డు గుంతలమయమైన అట్లాగే ప్రయాణాలు చేశారు, ఇబ్బందులు పడుకుంటూ ప్రయాణాలు చేశారు. ఏదో గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు పైన మంచి రోడ్డు వేస్తారని ఆశించారు. కానీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈరోజు కాంట్రాక్టర్ నాణ్యతమైనటువంటి రోడ్డు వేస్తున్నాడు. ఈ అధికారులు మాత్రం కాంట్రాక్టర్ జోబులు నింపడానికే ఈ రోడ్డు ఇచ్చినట్లు మాకు అనిపిస్తుంది. అలాగే అధికారులకు కూడా సంబంధిత అధికారులకు కూడా ముడుపులు ముట్టింటాయేమో అనే ఆలోచనలో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి రోడ్లు వేస్తున్నా కూడా పర్యవేక్షణ చేయకుండా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించి సంబంధిత ఎవరైతే పర్యవేక్షణ చేస్తున్నారో అధికారులపైన చర్యలు తీసుకోవాలా. అలాగే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ని రద్దు చేసి నాణ్యత గల రోడ్డు వేసి కాంట్రాక్టర్కి ఈ రోడ్డు నిర్మాణం పనులు ఇవ్వాలని రైట్ టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి HM టీవీ.